హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. అదేంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు అనేవి, అంటే డెవలప్మెంట్ కోసం ఇస్తున్నటువంటి నిధులు అనేవి వెల్ఫేర్ స్కీమ్స్ కోసం నేను దారి మళ్లించను అని చెప్పారు. అంటే ఇందులో అర్థం ఏంటి? ఆయన క్లియర్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది కుంటుపడింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే పోలవరం కంప్లీట్ అవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ అది. అలాగే వైజాగ్ రైల్వే జోన్ అనేది కంప్లీట్ అవ్వాలి. వీటన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అమరావతి కూడా డెవలప్ అవ్వాలి. సో వీటి మూడింటి కోసం కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ అనేది ఇస్తుంది ఆంధ్రప్రదేశ్కి. సో ఫస్ట్ ప్రయారిటీ అనేది ఈ మూడు కంప్లీట్ చేయడం. ఆ తర్వాత అవసరమైతే అప్పు చేసైనా సరే తల్లికి వందనం కానీ, దాంతోపాటు అన్నదాత సుఖీభవ, అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో అమ్మఒడి, రైతు భరోసాగా పిలిచేవారు వీటిని, వాటికి నేను నిధులు కేటాయిస్తాను, అంటే అప్పు తెచ్చైనా నిధులు కేటాయించి వారికి ఎలాంటి డోకా లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో ఆయన మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 10 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఈ 10 లక్షల కోట్ల అప్పుకి వడ్డీ కట్టడానికి మనకి సరిపోవట్లేదు రెవెన్యూ అనేది అని కూడా వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రాకముందు పెన్షన్స్ నేను అధికారంలోకి రాగానే 3,000 చేస్తానని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే 2024 ఎన్నికలకు ముందు సంపద సృష్టించి ఆ వచ్చిన రెవెన్యూతో సంక్షేమం అనేది కొనసాగిస్తాను అని ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు దాటిపోయింది, కానీ ఇంకా సంపద అనేది సృష్టి అనేది జరగలేదు. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా వరకు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అంటే ప్రస్తుతం అవ్వాతాతలకి ఇస్తున్నటువంటి 4,000 అనేది చాలా పెద్ద భారంగా మారింది. అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తామన్నారు, అవి కూడా చాలా వరకు ఇచ్చారు ఒక విడత. ఇకపోతే ఇంకా చాలా పెండింగ్ స్కీమ్స్ ఉన్నాయి. అవేంటంటే, లేడీస్కి ఫ్రీ బస్ ఒకటి, ఈ అన్నదాత సుఖీభావ ఒకటి, తల్లికి వందనం. వీటిలో ఫ్రీ బస్ అనేది లేకపోయినా కూడా ఎవరు అడగట్లేదు. అంటే ఫ్రీ బస్ గురించి చాలామంది కూడా అది అనవసరమైన స్కీము, అది ఇవ్వక్కర్లేదనే చెప్తున్నారు. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఈ రెండు అనేవి చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అందులో రైతులు ఉన్నారు, చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వాటికి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు ఇచ్చే ఫీ రియంబర్స్మెంట్లో క్లాజెస్ పెట్టొచ్చేమో, కానీ రైతులకు ఇచ్చే ఈ అన్నదాత సుఖీభావలో మాత్రం ఎలాంటివి పెట్టకుండా వారికి కంప్లీట్గా నిధులు అనేవి ప్రతి సంవత్సరం కూడా ఇస్తేనే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది రాకుండా ఉంటుంది. ఇక ఫీ రియంబర్స్మెంట్ విషయానికి వస్తే, హైయర్ ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని క్లాజెస్ పెట్టి కట్ చేయొచ్చు, ఎందుకంటే ర్యాంక్ బేస్డ్గా కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్లో మాత్రం ఫీ రియంబర్స్మెంట్, అదే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పారు కాబట్టి అది ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. అలా చేస్తారని కూడా ఆశిస్తున్నాము. అది చేయకపోయినట్లయితే ప్రభుత్వం మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవాలి. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా అమ్మఒడి చాలామందికి అందలేదు. అంటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో అందడం, లేకపోతే 1 సంవత్సరం అందిన వాళ్ళు కూడా ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్లోకి వచ్చేసరికి ఫీ రియంబర్స్మెంట్ కూడా జగనన్న విద్యాదేవుని పెట్టారు అప్పుడు. అందులో కూడా చాలామందికి పెండింగ్ ఉన్నాయి, చాలామందికి ఫీ రియంబర్స్మెంట్ అనేది పేరెంట్స్ అకౌంట్స్లో పడలేదు. అయితే అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద
పెనుభారాన్నే మోపాయని చెప్పుకోవాలి. కొత్తగా వచ్చే రెవెన్యూ కూడా ఏదీ లేదు. ప్రస్తుతం జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తున్నారు, పెన్షన్స్ 4,000 ఇస్తున్నారు టెన్షన్గా. అదేవిధంగా రోడ్లు మరమ్మతులన్నీ కూడా పూర్తి చేశారు. డెవలప్మెంట్ అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హైవేస్ లాంటివి కూడా స్పీడప్ చేశారు. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కూడా వేగంగా ఆ పనులనేవి పూర్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అంశాలనేవి కొంచెం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా జనాలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది ఎలాగో ఇస్తారు, ఇస్తూ ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం వలన అపోజిషన్ పార్టీల వాళ్ళు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు, ఇక ఈ స్కీమ్స్ అన్నీ కూడా గల్లంతాయి, ఆయనకి ఎన్నికలకు ముందుకు తెలియదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది అని సంపద సృష్టించి నేను ఇస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు అని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికి కూడా ఇలాంటి స్కీమ్స్ అనేవి కరెక్ట్ కాదు. ఏవో స్టాండర్డ్గా ఒక 3-4 స్కీమ్స్ అనేవి ఉండాలి. అవేంటంటే ఆరోగ్యశ్రీ అనేది కంటిన్యూ అవ్వాలి, అదేవిధంగా తల్లికి వందనం అమ్మఒడి అది కూడా కంటిన్యూ అవ్వాలి. ఫీజు రింబర్స్మెంట్కి కొన్ని క్లాసెస్ పెట్టి ర్యాంక్ బేస్డ్గా మెరిట్ స్టూడెంట్స్కి ఇస్తేనే బాగుంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా అవతాతలకు ఇచ్చే 60 years దాటిన వాళ్ళకి ఇచ్చే 4,000 పెన్షన్ అనేది కూడా చాలా మంచిదే. వికలాంగులకి వితంతువులకి ఇలాంటి వారికి కూడా పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు, అవి అందరికీ కూడా అందుతున్నాయి. ఇక ఇవి తప్ప మిగతా ఏ స్కీమ్స్ తీసుకువచ్చినా కూడా అంటే రైతులకు ఇచ్చేది కూడా ఇవ్వాలి. ఇవి కాకుండా ఇక ఏ స్కీమ్స్ తెచ్చినా కూడా అవన్నీ కూడా అనవసరమే, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేసే అని చెప్పుకోవాలి. కాబట్టి అపోజిషన్ కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ కావచ్చు, ఎవరైనా కూడా ఇలాంటి స్కీమ్స్ అనే వాటికి స్వస్తి పలకడమే మంచిదని చెప్పుకోవాలి. ఈ విషయం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.